కూర్చోండి. చదవబడినటువంటి వాక్యాన్ని మనం గ్రహించుకోవచ్చు. మరి మొట్టమొదటిగా మరి మీరందరూ కూడా, నేను కూడా ఈ సంవత్సరం ప్రత్యేక రీతిలో దీవించబడాలని కోరుకుంటున్నాం అందరం కదా. ఎవరికి దీవెనలు వద్దండి, అందరికీ కావాలి. కానీ దీవెనలు పొందుకోవడానికి కూడా మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. దేవుడు దీవించాలి అంటే మనల్ని ప్రేమించి దీవించాలి. కనుక మనల్ని ప్రేమ కలిగి జీవించాలి అని అంటే ఆయనకి ఇష్టలుగా మనము జీవించాలి. కనుక ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరారో అక్కడి నుండి అర్ధరాత్రి వేళ పస్కా పండుగను ఆచరించి బయలుదేరినప్పుడు వారికి గొప్ప విజయం వచ్చింది. బార్బాటముతో కేకలు వేస్తూ వారికి విడుదల వచ్చిందని మరి వారు బయటికి వచ్చారు. కనుక వారికి ఉన్నవన్నీ తీసుకొని వచ్చారు. ఐగుప్తుల దగ్గర కూడా వారి ధనాన్ని కూడా, వారి యొక్క బంగారము వెండి వారి ఆస్తులన్నీ కూడా, వారికి కావలసినవన్నీ కూడా అడిగి తీసుకొని మరి వారు బయలుదేరినట్లు మనం చూస్తున్నాం. ఆ మీదట సంవత్సరం కాలము ఆ యొక్క అరణ్యములో ఐగుప్తులో నుండి ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ సంవత్సరం అంతమందు వారు చేరింది ఎక్కడికి అంటే సీనాయి పర్వతం దగ్గరికి. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మరి యెహోవా దేవుడు వారితో చెప్తున్నటువంటి మాట మోషేతో ఏంటంటే, నేను మీతో సంచరించాలి, కనుక నేను మీతో ఉండాలి. కనుక ఆ మాటను మనం బైబిల్ గ్రంథంలో ఇందాక చదువుకున్నాం. 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలము. కనుక ఈ యొక్క మాటను మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడు మనతో కూడా ఉండాలి, మనతో సహవాసం చేయాలి, మనకు తోడుగా ఉండాలి, మనతో మన సహవాసం చేయాలని యేసు ప్రభువుకు, తండ్రి అయినటువంటి దేవునికి, పరిశుద్ధాత్మనికి, ముగ్గురు ఏకముగా ఉన్నటువంటి ఆ త్రిత్వమైన దేవునికి ఆశ కలిగి ఉన్నాడు. కానీ మనము మన ప్రవర్తన వలన, మన పాపం వలన, మన అవిధేయత వలన దేవునికి మనం దూరంగా ఉంటున్నాం. దేవునికి మనం చోటు ఇవ్వలేకపోతున్నాం. దేవునికి మన సమయము ఇవ్వలేకపోతున్నాం. దేవుడు మనతో ఉండకుండా మనం అపవిత్రమైనటువంటి జీవితంలో మనం జీవిస్తూ వస్తున్నాం. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పటి నుండి కూడా ఆయన మనతో ఉండాలి, నరులతో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కనుక ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే 22వ వచనము ఈ సంవత్సరపు వాగ్దానము మన సంఘానికి. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ నేను నిన్ను కలుసుకొని, అందరం చెప్దాం ఒకసారి, అక్కడ నిన్ను నేను కలుసుకొని. అక్కడ అంటే ఎక్కడండి? ఎక్కడైతే పరిశుద్ధ సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే దేవుడు ఉండాల్సిన స్థలం ఉంటుందో, ఎక్కడైతే మనం ఉంటామో, మన హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, ఎక్కడైతే మన కుటుంబం పరిశుద్ధంగా ఉంటుందో, ఎక్కడైతే మందిరము పరిశుద్ధంగా ఉంటుందో అక్కడ ఉండాలని అనుకుంటున్నాడు దేవుడు. కనుక ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మీరు నా కొరకు ఏర్పాటు చేయాలి, అక్కడ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుడు మనల్ని కలుసుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటాడు. మనం ఎవరినైనా ఫ్రెండ్స్ని కలుసుకోవాలి అంటే, మరి నేను బస్ స్టాప్లో ఉంటాను, నేను రైల్వే స్టేషన్లో నీ కొరకు ఆగుతాను, ఫలాని దగ్గర నీ కొరకు వేచి ఉంటాను అంటే వారికంటే ముందు మనమే అక్కడ ఉంటాం. కానీ దేవుడు మనతో ఉండాలి అని అంటే మనం ముందుగా ఉండము. మనం ఆయన కంటే ముందుగా ఉంటే ఆయన మనల్ని కలుసుకుంటాడు. కనుక ఒకవేళ బస్ కానీ ట్రైన్ కానీ క్యాచ్ చేయాలంటే, మనం ఎక్కాలి అనుకుంటే మరి ఎంతో ముందుగా వెళ్ళి, 1 గంట ముందుగా వెళ్ళి అక్కడ మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ లేట్ అయిపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది, ఆ బస్సు వెళ్ళిపోద్ది, మన ప్రయాణం ఆగిపోద్ది. కనుక ఆ విధంగా కాకుండా దేవుడు మనల్ని కలుసుకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయనకు మనం అనుకూలంగా జీవించాలి. ఇది మన యొక్క వాగ్దానం. దేవుడు నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు. మనమందరం ఒకసారి చెప్దామా? దేవుడు నన్ను కలుసుకుంటాడు.
నన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. రెండవ మాట మనం చూసినట్లయితే ఆయన ఎక్కడి నుండి ఆయన మనతో మాట్లాడతాడంట చూడండి. కరుణాపీఠము నుండి, శాసనములు గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదని. ఆయన నీ దగ్గరికి వస్తే, నిన్ను కలుసుకోవడానికి వస్తే నువ్వేం చేయాలో నీకు ఆయన తెలియజేస్తాడంట. కనుక ఆయన మాట వినడానికి మనం ఇష్టం ఉందా? ఆయన మాట వినడానికి మనం ఆశ కలిగి ఉన్నామా? ఇది మన వాగ్దానం ఇది. కనుక ఐ షుడ్ బి అవైలబుల్ టు గాడ్. నేను దేవునికి అందుబాటులో నేను ఉంటే ఆయన నా దగ్గరకు వస్తాడు, ఆయన నన్ను కలుసుకుంటాడు. ఆయన నా స్నేహితుడు, ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా సృష్టికర్త, ఆయన నాకు ఆశ్రయం ఇచ్చే దేవుడు, నాకు అన్ని దీవెనలు ఇచ్చేటువంటి దేవుడు. నన్ను కలుసుకోవాలని రావాలని ఆశపడుతున్నప్పుడు నేను ఆ స్థలంలో ఉండకుండా ఉంటే ఆయన దుఃఖపడతాడు. కనుక ఆయనను దుఃఖపరిచేవారిగా మనం ఉన్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన్న ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు సీనాయి కొండ దగ్గర దిగువగా వారు పాలెములో ఉన్నప్పుడు మోషేతో చెప్తున్నటువంటి మాట మరి అక్కడ ఒకసారి చూడండి. 26వ అధ్యాయం 1వ వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందసమును చేయవలెను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల మరి పేనిన సన్న నారతో వాటిని చిత్రకాని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. 10 తెరలతో అది చేయాలి. మందసము అనేటువంటిది దేవుడు ఒకటి చేయమని దేవుడు మందసము ఆ మందిరమును చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆ మందిరాన్ని ఏమని పిలిచారంటే సాక్ష్యపు గుడారము అన్నాడు. సాక్ష్యపు గుడారము, దేవుని గుడారము. లేదంటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి దేవుడు ఉండవలసినటువంటి అతిథి గృహము. అంటే మనల్ని అందరినీ కూడా దేవుడు అతిథులుగా పిలవాలనుకుంటున్నాడు. 15వ అధ్యాయం కీర్తనలో మనం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? నిర్దోషమైనటువంటి మన మనసుతో అక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం గ్రహించుకున్నట్లయితే మరి కొన్ని మాటలు అక్కడ మనం చూడగలుగుతున్నాం. 15వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిర్దోషమైనటువంటి ఒకసారి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంటే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా మనము నిజము పలుకుచువారై ఉండాలి. అప్పుడు ఆయన మన దగ్గర ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడన్నమాట. కనుక యెహోవా దేవుడు ఎప్పుడైనా కూడా మనతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అక్కడ ఒక మందిరం చేయాలి. ఆ మందిరానికి 3 భాగాలు ఉంటాయి. కనుక నేను అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు సమయాన్ని బట్టి. కనుక 3 భాగాలు ఉంటాయి మందిరంలో. మొట్టమొదటిగా ఉన్నది ఆవరణము, బయట ఆవరణం. మనం ఇక్కడ కూడా చూసినట్లయితే మందిరంలో ఆవరణం ఉంటుంది. అక్కడ ప్రజలందరూ ఉంటారు, ఇశ్రాయేలీలందరూ ఉంటారు, దేవుని ఆరాధించే వారందరూ ఉంటారు. కానీ అక్కడ వారు తీసుకొని వచ్చినటువంటి బలులన్నీ కూడా అక్కడ యాజకులకు అప్పచెప్పాలి. ఆ 2వ భాగంలో ఆ పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలంలో మరి ప్రధాన యాజకులు లేవీయులు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలోని ఆ యొక్క ఉపకరణాలన్నింటినీ వాళ్ళు అక్కడ మరి సరిచేస్తూ ఉండాలి. నిత్యము అక్కడ వారు ఉండాలి. వారు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతారు. ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంటుంది. ఆ తెర వెనకాల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మరి దేవుడు అక్కడ ఆసీనుడై ఉంటాడు.
కనుక ఈ 3 భాగాలు మనం చూసినట్లయితే, మరి 2వ భాగంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, బయటి ఆవరణము. కనుక ప్రతి దినము కూడా యాజకులు, లేవీయులు ఏం చేయాలంటే 2 మేకపిల్లలను మరి వధించాలి, అంటే బలి అర్పించాలి. ఆ ఉదయమున ఒకటి, సాయంత్రాన ఒకటి వారు బలి అర్పించాలి. అది యాజకులు ఉదయ సాయంత్రములు చేయవలసినటువంటి పని. అదేవిధంగా దీపములు ఆరిపోకుండా ఆ దీపములలో నూనె పోస్తూ మరి ఆ యొక్క దీపాలు చూస్తూ ఉండాలి. అదేవిధంగా రొట్టెలు ఉంటాయి, అక్కడ రొట్టెలు చేసి వారానికి ఒకసారి విశ్రాంతి దినానికి ముందు రోజున వాటిని మారుస్తారు రొట్టెలను. ఆ రొట్టెలు మాత్రము మరి లేవీలు, యాజకులు మాత్రమే తినాలి, ఇతర సామాన్య ప్రజలు తినడానికి వీలు లేదు. కనుక ఆ విధంగా మరి ఉన్నప్పుడు బయటి ఆవరణములో ఒక మాట ఉంటుంది, అంటే ఒక వస్తువు ఉంటుంది. అదేంటంటే ఇత్తడి బలిపీఠం. ఆవరణంలో ఏముంటుందండి? ఇత్తడి బలి. దాని మీద అర్పణలు అర్పించి మరి వారు రక్తాన్ని యాజకులు తీసుకొని వచ్చి దాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఆ ప్రోక్షించినటువంటి రక్తము ఆ కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఆ యొక్క ఆవరణంలోనే ఒక ఇత్తడి గంగాళం ఉంటుంది, దాని నిండా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు ఎందుకంటే యాజకులు కానీ లేవీయులు కానీ అక్కడ అర్పించినటువంటి అర్పణల తర్వాత వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపరచుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ బలిపీఠం దగ్గరికి ఆ రక్తాన్ని ప్రోక్షించడానికి తీసుకొని రావాలి. కనుక ఇది బయట ఆవరణంలో జరిగేటువంటి పని. 2వ భాగంలో మనం చూసినట్లయితే మరి 3 వస్తువులు అక్కడ ఉంటాయి పరిశుద్ధ స్థలంలో. సన్నిధి రొట్టెలు గల బల్ల. కనుక వీటన్నిటికి కూడా కొలతలు ఉన్నాయి, ఏ విధంగా చెయ్యాలి, ఏ వస్తువులు వాడాలి అనేటువంటి విధానాన్ని ఈ 25వ అధ్యాయం నుంచి మరి సంపూర్ణంగా అక్కడ మీరు డీటెయిల్గా చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ఏ విధంగా మరి ఇత్తడితో చేయాలా, బంగారంతో చేయాలి, అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. కనుక బయట ఆవరణంలో ఉన్నటువంటి ఈ బలిపీఠము కానీ ఈ యొక్క గంగాళము కానీ ఇత్తడితో చేసిందనమాట. 2వ పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఏంటంటే అక్కడ బంగారుతో చేసినటువంటి ఒక బల్ల, సన్నిధి రొట్టెలు పెట్టడానికి ఒక బల్ల. అది తుమ్మకర్రతో చేయబడుతుంది, దాన్ని బంగారు రేకుతో పొదిగించబడతారు. దాని మీద రొట్టెలు ప్రతి ఒక్క వారము మార్చబడుతుంది విశ్రాంతి దినానికి ముందు. ఆ తర్వాత అక్కడ 2వ వస్తువును మనం చూడగలుగుతాం ఏంటంటే 7 దీపస్తంభములు కలిగినటువంటి దీపవృక్షము. కనుక దాన్ని మెనోరా అని అంటారు. కనుక దాని మీద ఒలీవ నూనె మాత్రమే వాడాలి, దాన్ని వెలిగిస్తూ ఉండాలి. అది లేవీయులు, యాజకులు మాత్రమే చేయాలి. కనుక అన్యులు దానిని ముట్టకూడదు. ఆ తర్వాత బంగారు బలిపీఠం ఉంటుంది. కనుక అర్పణలు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క పల్లెములో పట్టినటువంటి రక్తము, బయట ఆవరణంలో అర్పించినటువంటి అర్పణల రక్తము మరి ఈ యొక్క బంగారు బలిపీఠం దగ్గరకు తీసుకొని వచ్చి వారు అర్పిస్తారు, యాజకులు మాత్రమే. కనుక ఈ విధంగా ఈ 3 వస్తువులకు గొప్ప అర్థం ఉంది అన్నమాట. సన్నిధి రొట్టెలు మరి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అవి విశ్రాంతి దినంన మార్చాలి, అది మంచి పిండితో చేయాలి. కనుక ఆ పిండిని వాళ్ళు కొట్టాలి. కనుక ఆ విధంగా యవలతో కానీ గోధుమలతో కానీ వాటిని కొట్టి ఆ పిండితో ఆ రొట్టెలు చేయాలన్నమాట, ఎంతో పరిశుద్ధంగా చేయాలన్నమాట. కనుక ఆ విధంగా రొట్టెలు ఎందుకు ఉన్నాయంటే నిత్యము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారాన్ని ఇస్తాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే దీపస్తంభము అని చెప్తున్నాము. ఆ దీపస్తంభము ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి, చీకటి అనేది అక్కడ ఉండకూడదు. కనుక ఆ విధంగా నిత్యము వెలిగించటానికి అక్కడ దీపస్తంభము పెట్టబడుతుంది. 7 దీపాలు ఉంటాయి ఒకే కాండానికి, కనుక అది దీపవృక్షము అని చెప్పబడింది.
కనుక యేసు ప్రభువే దీపమై ఉన్నాడు. కనుక మనము ప్రకటన గ్రంథంలో వచ్చి చెప్పినట్లయితే చూసినట్లయితే అక్కడ పరలోకంలో సూర్యుడైనను చంద్రుడైనను ఉండదు, ఏ కాంతి ఉండదు. కానీ యేసు ప్రభువే ఆ పరలోకంలో వెలుగై ఉంటాడు. కనుక ఆ వెలుగు ఈ లోకంలో ఈ బల్బులు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఇచ్చే వెలుగు కాదు, తానే వెలుగై ఉన్నాడు. అందుకనే సువార్తల్లో కూడా యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కనుక ఆయన వెలుగు ఇవ్వటానికి వచ్చాడు. చీకట్లో ఉన్నటువంటి మనల్ని మా వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు మనకు ఉన్నాడు. కనుక ఆ విధంగా బంగారు బలిపీఠం మీద మన రక్తాన్ని లేదా మనం అర్పించేటువంటి అర్పణల యొక్క రక్తాన్ని మనం అర్పించాలి. కనుక ఈ రోజున బలి లేదు. ఈ రోజున మన పశువుల రక్తము, మరి గేదెల యొక్కయు, మేకల యొక్క, ఎద్దుల యొక్కయు, పావురముల యొక్క రక్తాన్ని మనం ప్రోక్షించలేము. కానీ మన హృదయాన్ని దేవునికి సన్నిధిలో కుమ్మరించుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయనకు ఆ బలిపీఠం మీద మనము ప్రోక్షించుకోవాలి. కనుక ఈ యొక్క మరి ప్రాంగణం అనేది, ఈ మందిరం అనేది మన గృహాల్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. కనుక ఈ బలి లేదు కాబట్టి విరిగి నలిగిన హృదయంతోనే ఆయనను మనం స్తుతించాలి. కనుక విరిగిన హృదయంను దేవుడు అలక్ష్యము చేయడు. కనుక బలులంటే ఆయనకి ఇష్టం లేదు. బలులు చేస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ వచ్చి బలి అర్పిస్తున్నారు. ఈ విధంగా రొటీన్గా అలవాటు ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నూతన నిబంధనలో యేసుప్రభు ఒక్కసారిగా ఆ యొక్క బలిపీఠం మీద అర్పించబడినటువంటి పశువుల రక్తము కంటే మరి విలువైనటువంటి, ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని ఆ సిలువ అనే బలిపీఠం మీద మన కొరకు అర్పించాడు. కనుక ఆయన రక్తంలో మనం కడగబడాలని ఈ నూతన నిబంధనలో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక మూడవ పరిస్థితి ఏంటంటే, మూడవ భాగము అక్కడ ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ, హోలీ ఆఫ్ హోలీస్ అని చెప్తుంటాడు. మరి ఈ హోలీ ఆఫ్ హోలీస్ అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ప్రజల యొక్క పాపముల కొరకు, తన సొంత పాపముల కొరకు ఒక గొర్రె పిల్లను అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ అతి పరిశుద్ధ స్థలంలోని బలిపీఠం దగ్గరికి ప్రోక్షిస్తాడు. కనుక ఆ విధంగా ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి. అది ఏ రోజు జరుగుతుంది అంటే డే ఆఫ్ అటోన్మెంట్. అంటే నన్ను నేను ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకోవలసినటువంటి ఒక పండుగ, డే ఆఫ్ అటోన్మెంట్ అని చెప్తూ ఉంటారు. నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి పండుగ అని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో పండుగలు చేసేవారన్నమాట. మొన్న జరిగినటువంటి యుద్ధంలో కూడా చివరి దినాన్న 10వ రోజున వాళ్ళు ఆ యొక్క పండుగ చేసుకొని వారు సంతోషిస్తున్నప్పుడు హామాస్ వారి మీద యుద్ధానికి వచ్చారు. కనుక ఈ అటోన్మెంట్ అనేది ఏంటి అంటే, ప్రాయశ్చిత్తము అనేది ఏమి అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, అక్కడ ప్రధాన యాజకుడు తన పాపములను ఒప్పుకోవాలి. ముందు తన పాపములు, తనం చేసినటువంటి పొరపాట్లు అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ తర్వాత ప్రజల కొరకు, లేవీయుల కొరకు, యాజకుల కొరకు ఏదైనా పొరపాటు చేసినేమో అని ప్రతి ఒక్కరి కొరకు ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి. కనుక 2 మేకలను వధిస్తారు. ఒక మేక ఏంటంటే రక్తాన్ని పల్లెంలో తీసుకొని వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోని బలిపీఠం మీద దాన్ని ప్రోక్షిస్తారు. 2వ మేకను తీసుకొని వచ్చి దాన్ని అడవిలోనికి వదిలిపెడతారు. దాని ఇష్టం ఉన్నట్లు అది అడవిలో పరిగెత్తుతూ ఉంటుంది అన్నమాట. స్కేప్ గోట్ అని దానికి పేరు. కనుక ఆ విధంగా దాన్ని వదిలేస్తారు. ఈ విధంగా అతి పరిశుద్ధ స్థలంలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ బంగారు బలిపీఠము ఎక్కడ ఉంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే అది మందసం అన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏ దీపస్తంభము, ఏ వెలుగు ఉండదు, కానీ చీకటిగా ఉంటుంది. దాని లోపలికి ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెట్టి లాంటిది,
ఒక బాక్స్ మందసం ఉంటుంది అన్నమాట. అది తుమ్మకర్రతో చేయబడింది, లోపల వెలుపల కూడా బంగారంతో తాపబడి ఉంటుంది. కనుక దాని మీద మరి 2 కెరూబులు, అంటే ప్రధాన దూతలు కెరూబులు, 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు అని మనం యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చూస్తాం. కనుక ఆ 2 కెరూబులు ఒకవైపు నుండి ఒక కెరూబు, ఇంకో వైపు నుండి ఇంకో కెరూబు, 2 కెరూబుల యొక్క రెక్కలు పైన తాకుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి. ఆ 2 కెరూబుల మధ్య నుండి యేసు ప్రభు కానీ, తండ్రి అయినటువంటి దేవుడు కానీ మనతో మాట్లాడతాడు. అది కరుణాపీఠము అని చెప్తారు. కెరూబుల మధ్య ఉండేటువంటి స్థలము, ఆ బల్ల మీద దానిని కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠం మీద నేను పెట్టె వంటిది అని చెప్పాను కదా, అది మందసము. ఆ పెట్టెలో ఏముంటాయంటే 3 వస్తువులు ఉంటాయి. మళ్ళీ ఆ 3 వస్తువులు ఏంటంటే మరి మన్నా కలిగినటువంటి పాత్ర ఒకటేంటంటే మన్నా. ఈ లోకంలో ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు వారు 40 సంవత్సరాలు దేంతో పోషించబడ్డారు? మన్నాతో పోషించబడ్డారు. కనుక మోషే మరి యెహోషువలు వాళ్ళు చివరిగా మరి ఆ యొక్క మన్నా ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఒక పాత్రలో ఆ యొక్క మన్నాను తీసుకొని వచ్చి దాంట్లో ప్రత్యక్ష గుడారంలో పెడతారనమాట. ఎందుకు పెడతారు అంటే అది జ్ఞాపకార్థంగా పెడతారు. ఇది పరలోకపు ఆహారము, ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆహారము. కనుక అది భూలోకం మీద కురిసినప్పుడు అది మరుసటి రోజుకు పాడైపోయేది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క బంగారు పాత్రలో ఆ యొక్క మన్నాను పెట్టారో అది ఎప్పటికీ పాడవలేదన్నమాట. మన్నా పాత్ర దేనికి సాదృశ్యం అంటే దేవుడు మనల్ని పోషించేటువంటి దేవుడు. ఎప్పుడు కూడా పోషిస్తాడు, మనల్ని ఆకలి కొననీయడు. కనుక పరలోకానికి మనం వెళ్ళినా కూడా అక్కడ ఆకలి దప్పులు ఉండవు అని చెప్తారు. అక్కడ ఏ సముద్రం ఉండదని చెప్తారు, నీళ్ళు ఉండవు. కనుక అక్కడ జీవం ఉంటుంది, ఫల వృక్షాలు ఉంటాయి. కనుక ఆ జీవంతోనే మనం అక్కడ జీవిస్తూ ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలో మరి ఉండవలసినటువంటి మరి రెండవది ఏంటంటే ఆ యొక్క కరుణాపీఠము. ఆ కరుణాపీఠము మరి మనం చూసినట్లయితే బలులు రక్తము అర్పిస్తారని నేను చెప్పాను కదా. కనుక ఆ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేస్తారో, ప్రజలు ఒప్పుకుంటారో, లేవీయులు ఒప్పుకుంటారో, యాజకులు వారి పాపాన్ని ఒప్పుకొని దేవునితో సమాధాన పడతారో, రికన్సైల్ అవుతారో, వారి యొక్క పాపాలకు మరి ప్రాయశ్చిత్తం జరగబడుతుందో, దేవుడు నేను క్షమిస్తున్నాను అని చెప్పగలిగినటువంటి బలి అర్పణ అక్కడ వారు అర్పించారు. కనుక ఆ దినాన్ని ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు వారు చేయలేకపోయారు. ఎప్పుడైతే ఈ యొక్క మందసాన్ని చేశారో అప్పటి నుండి మళ్ళీ కూడా ఈ యొక్క మరి డే ఆఫ్ అటోన్మెంట్ అనేది జరిగింది. కనుక ఈ డే ఆఫ్ అటోన్మెంట్ని ఏమని పిలుస్తారంటే యామ్ కిప్పూర్. ఆ యొక్క హీబ్రూ భాషలో ఆ పదం వాడతారనమాట. అంటే నేను దేవునికి మరి ప్రాయశ్చిత్తం చేసుకొని నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడు, ఎటువంటి పాపాన్నైనా దేవుడు క్షమిస్తాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మందసం అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే దేవుడు అక్కడ ఉంటాడు. గాడ్ డ్వెల్స్ ఇన్ దట్ ప్లేస్. దేవుడు ఆ కరుణాపీఠం మీద నుండి మాట్లాడతాడో దేవుడు అక్కడ ఉంటాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మరి ఒక మాట ఏంటంటే మరి ఆ 2 కెరూబుల మధ్యలో నుండి దేవుడు మనతో మాట్లాడతానన్నాడు. కనుక నువ్వు మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కనుక ఇంకొక వస్తువు అక్కడ ఉంటుంది ఏంటంటే 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు. మొదటి పలకలు ఏమైనాయండి? అవి కోపంతో మోషే విసిరేస్తాడు ఆ సీనాయి పర్వతం మీద నుండి. తండ్రి అయినటువంటి దేవుడు తన చేవ్రాతతో రాసినటువంటి పలుకలను తీసుకొని వెళ్ళి అక్కడ 40 దినాలు రాత్రింబగలు అక్కడ ఉండి ఆ యొక్క పలుకలను పొందుకున్నాడు. అదేవిధంగా అదే సమయంలో మందసమును ఏ విధంగా చేయాలి, ప్రత్యక్షపు గుడారాన్ని ఏ విధంగా చేయాలి, మాదిరికరమైనటువంటి నమూనాను ఆ సీనాయి పర్వతం మీద
దేవుడు అతనికి చూపిస్తాడు. అందుకే నేను సీనాయి పర్వతం మీద కొండ మీద చూపిన ప్రకారంగా నీవు దాన్ని చేయటానికి నువ్వు జాగ్రత్త పడు అని చెప్తాడు. కనుక ఆ విధంగా ఆ పలకలు ఉంటాయి అన్నమాట. పలకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే దేవుని ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు మరి పాటించవలసినటువంటివన్నీ కూడా ఆ యొక్క మరి పలకల మీద రాయబడి ఉన్నాయి. 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి, కానీ అనేకమైనటువంటి దగ్గర మరి 600 ఆజ్ఞలు, కట్టడలు ఉన్నాయని చెప్తారు. కనుక అవన్నీ కూడా దేవుడు ధర్మశాస్త్రంగా మోషే ద్వారా ఇచ్చాడు. కనుక వారందరూ వాటిని చదివినప్పుడు విని వాటి ప్రకారంగా గ్రహించుకోవాలి, వీటికి లోబడాలి. మనమైతే పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది, మనము వింటున్నాము, మనంగా చదువుకుంటున్నాము, అయినా మనం లోబట్లేదు, ఆయన దేవుని మాటకి మనం లోబట్లేదు. ఈ రోజున మనకు 10 ఆజ్ఞలు మనం సరిచూసుకోవాలి. అందుకనే చాలాసార్లు బిల్లీ గ్రాహం గారు తన యొక్క ప్రసంగాల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనాను 10 ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినా కూడా అది ఆజ్ఞలన్నిట్లో తప్పిపోయినట్లే అని చెప్తాడు. అది మరి బైబిల్ గ్రంథంలో కూడా, నూతన నిబంధన గ్రంథంలో కూడా మరి రాయబడి ఉంది. ఒక పడుచువాడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు, ప్రభు నేను నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏం చేయాలి అంటే, నేను 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఆ పడుచువాడు ఏమన్నాడంటే, నేను బాల్యం నుండే వీటన్నిటినీ చేస్తూ ఉన్నా. అయితే నీకు ఒక్కొక్కటి కొద్దుగా ఉంది. ఏంటి కొద్దుగా ఉంది? నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వు అమ్మి నన్ను వెంబడించాను. అంటే ధనం ఉండటము పాపం కాదు, ధనము సంపాదించుకోవటము, ఐశ్వర్యం సంపాదించుకోవటము తప్పు కాదు, పాపం కాదు. దాన్ని ఆశించడము, దాన్నే మనసులో పెట్టుకోవడము, ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఒక దేవతగా, ఒక దేవుడుగా మరి వాటిని పూజించకూడదు. దాని కొరకే మనము జీవించకూడదు. కనుక ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో మరి దేవుడు చెప్తున్నటువంటి మాట, మన అపోస్తుల విశ్వాసములో కూడా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాము, ఆ ఆజ్ఞలను నమ్ముతున్నాము, అదేవిధంగా అపోస్తుల బోధన నమ్ముతున్నాము, సువార్తలను నమ్ముతున్నాము, ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలను కూడా మనము నమ్ముతున్నాము. కనుక ఈ ఆజ్ఞలు మనల్ని ఏలాలి, మనల్ని పరిపాలించాలి, అవి మనము వాటి కింద మనము ఉండాలి. కనుక 10 ఆజ్ఞలు చాలా గుర్తుగా దేవుడు ఆ యొక్క మందసములో పెట్టాడు. ఆ తర్వాత 3వ వస్తువు ఆ మందసములో ఉంది. ఏంటంటే చిగురించినటువంటి అహరోను కర్ర. కనుక ఎప్పుడైతే మరి మోషే, యెహోషువ, అహరోన్ల మీదకి వారు తిరుగుబాటు చేశారో, అప్పుడు గోత్రాల వారిని దేవుడు ఏమని చెప్పాడంటే, మరి మీరు ఒక్కొక్కడు గోత్రం ఒకటి చెప్పున కర్రను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారంలో మీరు పెట్టండి అన్నాడు. ఒకరోజు పెట్టారు. ఆ తెల్లవారి చూసినప్పుడు అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, అహరోను కర్ర మాత్రమే చిగురించి ఉంది. దానికి సాదృశ్యం ఏంటంటే, నిత్యమైనటువంటి యాజకత్వాన్ని దేవుడు అహరోను సంతతికి ఇచ్చాడు. కనుక అహరోను తర్వాత అహరోను కుమారులు ఆ యొక్క యాజకత్వాన్ని చేశారు. కనుక యాజకత్వం చేయటానికి దేవుని యొక్క పిలుపు ఉండాలి, దేవుని యొక్క ఇష్టం ఉండాలి. దేవుడు నిన్ను పిలిచి నిన్ను దాని కొరకు ప్రతిష్ఠించాలి, నీవు ప్రతిష్ఠించబడాలి, నిన్ను నీవు కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. కనుక ఆ రోజున లేవీయులు మాత్రం ఆ గోత్రం అంతా కూడా దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఈ రోజున లేవీయులు మాత్రమే కాకుండా అనేకులు దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నాం. కానీ దేవుని చేత ఏర్పరచబడి ఉండాలి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని నడిపింపులో దేవుని అభిషేకాన్ని పొందుకొని మనం దేవుని సేవలోనికి రావాలి. కనుక మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. కానీ ఈ రోజున అతి పరిశుద్ధ స్థలానికి ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు.
అతి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలంగా మనం ఎంచుకోవట్లేదు. కనుక అతి పరిశుద్ధ స్థలము, బలిపీఠము అనగా పరిశుద్ధులు మాత్రమే, లేదా అభిషేకించబడినటువంటి వారు మాత్రమే బలిపీఠం దగ్గరికి రావాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ అహరోను కర్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే నిత్యమైనటువంటి యాజకత్వము. దేవుడు వారి చేతనే సంఘాన్ని నడిపిస్తాడు, సమాజాన్ని నడిపిస్తారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసము గురించి ఈ రోజున మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. మందసము అంటే దేవుడు ఉండేటువంటి స్థలము, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. అది నీ హృదయంలో ఉందా, నీ కుటుంబంలో ఉందా, మన మందిరంలో ఉందా ఒకసారి చూసుకోవాలి. అతి పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధంగానే చూడాలి. దాన్ని మనం మార్చడానికి లేదు, మనం అపవిత్రపరచడానికి లేదు, అభిషేకింపబడకుండా పైకి రావడానికి వీలు లేదు. ఇదివరకు అయితే బైబిల్ రీడింగ్ కూడా కింద చేసేవాళ్ళు. కనుక మనము పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధంగా ఎంచుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు ఈ మందసాన్ని చేయమన్నాడు? అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు తిరగాలి కదా, ఒక స్థలాన్ని నుంచి ఒక స్థలానికి వెళ్ళాలి కదా, రోజు ప్రయాణం చేయాలి కదా. అంటే దేవుడు నేను మీతో నివసించాలని ఇష్టపడుతున్నాను. కనుక పగలు 20 లక్షల మందికి మరి దేవుడు పగలు ఎండ తగలకుండా మేఘస్తంభంలో ఉండి వారిని కాపాడాడు, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని కాపాడాడు. ఎందుకంటే వారితో కూడా ఉన్నాడు. కనుక ఏ అపాయం రాకుండా, ఏ కీడు జరగకుండా, ఏ అనారోగ్యం రాకుండా వారిని కాపాడుతూ వచ్చాడు, వారితో కూడా ఉండి. కనుక ఆ విధంగా దేవుడు మనతో కూడా ఉండాలి అని మనం అనుకుంటే మన హృదయంలో ఎటువంటి నిషిద్ధమైనది ఉండకుండా వాటన్నిటినీ ఆ రోజున ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు నిషిద్ధమైన వాటిని అన్నింటినీ ఆలయమును వారు శుద్ధి చేసినప్పుడు వారు ఏం చేశారంటే నిషిద్ధమైన వాటిని ఆ కిద్రోను వాగులో పాడేశాడు. కనుక మనం కూడా మన హృదయంలో ఉన్నటువంటి నిషిద్ధమైనది, దేవునికి ఇష్టం లేనిది మనం తీసి పారవేయాలి. పాత సంవత్సరంలో ఉన్నటువంటి పాతదంతా తీసివేయాలి. కనుక మన కుటుంబాల్లో దేవుడు నివసించాలి అనుకుంటున్నాడు. మన కుటుంబం యోగ్యమైనదిగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన ఇంట్లో ఏం అలవాట్లు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాము, ఇంట్లో పరిశుద్ధంగా ఉంటుందా, దేవునికి అయిష్టమైనవి ఉంటున్నాయా, దేవుడు ఇష్టపడేటివి ఉన్నాయా, మనం ఒకసారి జ్ఞాపకం. దేవుడు మనతో ఉండాలి, మన గృహంలో ఉండాలంటే ఆయనకి ఇష్టమైనవే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి నా కుటుంబం, నా గృహము. కనుక ఆయనకి ఇష్టం లేనిది మనం మన కుటుంబాల్లో ఉంచుకున్నట్లయితే అది దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన అక్కడ ఉండడు. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, అందరం కలిసి కుటుంబంలో ఏం చేస్తామంటే టీవీ చూస్తూ ఉంటాం, సినిమా చూస్తాము, లేదా ఏదైనా సీరియల్ చూస్తూ ఉంటాం. మనతో పాటు యేసుప్రభు కూర్చొని ఉంటాడు మన సోఫాలో పక్కన ఉంటాడా? ఉండడు. కానీ దేవుడు మాత్రము ఆన్ అండ్ ఆఫ్ గాడ్ కాదు. మనం పిలిస్తే వచ్చి, మనం వద్దంటే టీవీ చూస్తుంటే వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు అనే దేవుడు కాదు. మనతోనే ఉండాలి అనుకుంటున్నాడు. నీ పూర్తి సమయాన్ని ఇవ్వాలి, నీ పూర్తి జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. కనుక ఆయన నీతో ఉండేటట్లు నీవు భయభక్తులతో ఉండాలి. నీ కుటుంబంలో కూడా, నీ కుటుంబంలో ఏమి వినబడుతున్నాయి? నీతిమంతుల గుడారంలో రక్షణ గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడాలి. నిషిద్ధమైనదన్నీ కూడా నీవు తీసి పారేయాలి. దేవునికి ఇష్టం లేనివి నువ్వు తీసి పారేయాలి. కనుక ఆ విధంగా మందసము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఉండాలి. కనుక మందసం అనగా దేవుని సన్నిధి. అందుకనే దాన్ని ఏమంటారంటే దేవుని సన్నిధి అంటారు, అతి పరిశుద్ధ స్థలం. మనం చాలామంది మందిరాల్లో కూడా చెప్తూ ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుని సన్నిధికి వెళ్తున్నామంటారు. కనుక దేవుని యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధి ఉండే, దేవుడు ఉండేటువంటి స్థలం.
నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నిన్ను కలుసుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఎప్పుడైతే ఈ యొక్క మందసము నీ కుటుంబంలో ఉంటుందో, నీ హృదయంలో ఉంటుందో, మరి అప్పుడు దేవుడు దైవికమైనటువంటి శక్తితో నిన్ను నింపుతాడు. దైవికమైనటువంటి గొప్ప అద్భుతములు నీ కుటుంబంలో జరుగుతాయి. కనుక దేవుడు ఎల్లప్పుడూ నీతో కూడా ఉంటాడు. కనుక ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికి మనకు ఆదరణకర్త అయినటువంటి సత్యస్వరూపైనటువంటి ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడు. కనుక మనతో ఉండాలి, మనల్ని ఆదరించాలి, మనల్ని ధైర్యపరచాలి, మనల్ని ముందుండి నడిపించాలి అంటే ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. మన రాకపోకలేందు దేవుడు మనకు తోడుగా ఉండాలి. కనుక మనం చేయనిదంతా కూడా దేవుడు చూడాలి, ఆయన చూస్తూ ఉంటాడు. కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉంటుందో విచిత్రమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, మిరాకిల్స్ జరుగుతాయి. కనుక ఆ విధంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని కలుసుకుంటాడు, ఆయన చిత్తాన్ని మనకు బోధిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనతో ముచ్చటిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. కనుక ఇవన్నీ దేవుని సన్నిధి ఉంటే మనము పొందుకోగలుగుతాం. కనుక యోర్దాను దాటినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు కదా. వాళ్ళు అక్కడి దాకా వచ్చారు. అక్కడి దాకా వచ్చిన తర్వాత ఆ యోర్దాను దాటడానికి ముందుగా ఆ యొక్క మందసాన్ని ముందుగా తీసుకొని వెళ్ళి 12 రాళ్ళు అక్కడ పెట్టి తర్వాత ఆ మందసంతో నేను నిలబడ్డప్పుడు వారు దాటిపోయారు. ఆ నీళ్లు పాయలుగా అయిపోయాయి. ఆరిన నేలను ప్రజలు నడిచి వెళ్ళారు. కనుక అదొక అద్భుతం. నీ జీవితంలో కూడా నీకు అడ్డుగా ఉన్నదాన్ని కూడా యేసు ప్రభు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతిదాన్ని తీయబోతున్నాడు. కనుక ఆయన గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథం 3:7 ఉంది. అయితే యెహోషువ గ్రంథం 6 మనం చూసినట్లయితే ఆ ఎరికో గోడలు కూడా కూలిపోయాయి. ఎందుకు కూలిపోయాయండి? వీళ్ళు అరిస్తే కూలిపోయాయా? లేదా వీళ్ళ బలంతో కూలిపోయిందా? వీరు యుద్ధం చేస్తే కూలిపోయిందా? వీరి కేకలకు కూలిపోయాయా? కాదు. దేవుని మందసము 6 దినాలు ముందు నడిచింది. ఆ మందసము నడిచేటప్పుడు ప్రజలకును మందసానికి మధ్య 2000 అడుగుల దూరం ఉన్నాయి. అంత పరిశుద్ధ, సామాన్యుడు దాన్ని సమీపించలేడు. కనుక అక్కడ అద్భుతం జరిగింది. 7వ రోజున 7 సార్లు తిరిగాడు. 7వ సార్లు కేకలు వేస్తున్నప్పుడు కూలిపోయింది. ఎందుకంటే మందసం అక్కడ ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఎరికో గోడలు కూలిపోయాయి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఫిలిస్తీయులతో వాళ్ళు యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి విజయము దొరికింది. కనుక మందసం ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో మన యొక్క సమస్యల మీద, మన శోధనల మీద, మన బాధల మీద మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడనమాట. కనుక ఎప్పుడైతే ఫిలిస్తీయులు ఈ యొక్క మందసాన్ని పట్టుకున్నారో యుద్ధ భూమిలో నుండి తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క దాగోను అనే ఆ యొక్క గుడిలో పెట్టారో, ఆ విగ్రహము దాగోను విగ్రహము ముందు దాన్ని పెట్టారు. కనుక ఆ మందసము ఎదుట ఈ దాగోను అనేటువంటి దేవత యొక్క విగ్రహము బోర్లబడిందంట. ఏమైందండి? బోర్లబడిందంట. కనుక అక్కడ కూడా ఏ దేవతలు కూడా ఈ మందసము ఎదుట నిలవలేవు. ఎందుకంటే మందసంలో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి అక్కడ ఉంది కాబట్టి, ఆయనే స్వయంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏ దేవత కూడా నిలబడలేకపోయింది. ఎప్పుడైతే ఇతర గ్రామాలకు, గాదు అనేటి, అష్టోదు అనేటువంటి గ్రామాలకు ఈ మందసాన్ని భయపడి వాళ్ళు ఒక చోటు నుండి ఒక చోటికి వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు, అన్య దేశంలో ఆ మందసం ఉన్నప్పుడు వారికి రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చాయి, గడ్డలు వాళ్ళ శరీరం మీద వచ్చాయి. కనుక కీడు వారికి జరిగింది. నీ కుటుంబంలో కూడా ఏదైనా దేవునికి ఇష్టం లేనిది జరిగితే అక్కడ నీకు కీడు రాబోతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మనం ఇందాక చూసాం, అహరోను యొక్క కర్ర చిగురించింది. కనుక అభినాదాబు మరి అక్కడ ఉన్నటువంటి అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే
దాతాను, అభిరాములు అనేటువంటి వారు, కోరహు కుమారులు ఎదురు తిరిగారు. ఎవరికి ఎదురు తిరిగారండి? మోషేకును అహరోనుకు వ్యతిరేకంగా తిరిగేవారు. వీళ్ళేనా ఆ నాయకత్వం చేసేది? దేవుడు వీళ్ళతోనే మాట్లాడతాడా? వీళ్ళే నాయకులా? మేము నాయకులం కాకుండా ఉండలేమా అని వాదించినప్పుడు, మరి అది నిరూపించడానికి ఆ కర్రలు మందసంలో పెట్టినప్పుడు ఆ యొక్క అహరోను కర్ర చిగిర్చింది. దేవుడు నియమించినటువంటి వారే ఆ యొక్క నాయకత్వాన్ని చేయగలుగుతారు. కనుక అది దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తం అది. కనుక ఆ విధంగా జరిగింది. ఎప్పుడైతే శత్రువులు ఈ మందసాన్ని పట్టుకున్నారో, వారికి భయపడి గడ్డలు వచ్చినప్పుడు ఒక బండి మీద ఎక్కించి వాటిని పంపినప్పుడు అక్కడ బండి ఆ యొక్క పడిపోబోతుంది. ఎద్దు కాలు సడలింది కాబట్టి బండి పడిపోతున్న సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి వారు యాజకులు, ఉజ్జా అనేటువంటి వాడు ఆ యొక్క మందసాన్ని పట్టుకోబోయాడు, సరిచేయబడి పడకుండా ఆపబోయాడు. అక్కడికక్కడికే చచ్చిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అతి పరిశుద్ధ స్థలం అని మన హృదయంలో అనుకుంటున్నాం, అతి పరిశుద్ధ స్థలం అని మన కుటుంబం అనుకుంటున్నాం, అతి పరిశుద్ధ స్థలం అని మనం అందరం అని అనుకుంటున్నాం. కానీ ఏదైతే దేవునికి ఇష్టం లేదో, ఏదైతే దేవునికి అయిష్టమైనదో మనం చేసినప్పుడు దేవుని శిక్షను మనము అనుభవించవలసి వస్తుంది. కనుక ఉజ్జా అక్కడి నుంచి అక్కడే మరణించాడు అనమాట. మిర్యామును మనం చూసినట్లయితే అక్కడ మరి మోషే ఒక స్త్రీని మరి వివాహం చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు సనిగారు. కనుక మీరు నా సేవకుడైనటువంటి మోషేకు విరుద్ధంగా మాట్లాడటానికి మీరేర తెగించారు, మీకు ఎలా సాహసం వచ్చింది అని వారిని ప్రశ్నించి వారిని సాక్ష్య గుడారం దగ్గరికి రమ్మన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. నా సేవకుడైనటువంటి మోషే సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. 2 సార్లు ముఖాముఖిగా 40 రోజులు దేవుని సన్నిధిలో ఆయన ముఖాముఖిగా మాట్లాడినటువంటి అనుభవం మోషేకుంది. ఆయనకు మీరు తిరుగుబాటు చేసి విరోధంగా మాట్లాడటానికి మీరు ఎలా ధైర్యం చేశారు అని దేవుడు వారిని ప్రశ్నించాడు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క ముఖం మీద మరి కుష్ఠరోగం కలిగిందై మిర్యాము బయటకు వచ్చింది. కనుక తిరుగుబాటు అనే స్వభావము మనలో ఉండకూడదు. దేవుడు చెప్పినటువంటి మాటకు మనం లోబాలి. అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి అందరితో మనం కలిసి ఉంటాం, అందరినీ మనం దగ్గర తీయాలి అని అనుకోవటం కాదు. దేవుడు ఏది చెప్తున్నాడో, దేవుడికి ఏది ఇష్టం లేదో అది మనం చేయకుండా ఉండాలి. కనుక ఆ విధంగా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే మన క్షేమము, భద్రత, దీవెన, కాపుదల. ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క మందసము తిరిగి అక్కడ ఓబేదోదోము ఇంటికి వచ్చింది. అక్కడ ఆ యొక్క మందసాన్ని 3 నెలలు పెట్టారు. అంతకుముందు 20 సంవత్సరాలు ఆ యొక్క మందసము వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండింది. అక్కడ మరి అభినాదాబు ఇంట్లో ఉండిందన్నమాట. 20 సంవత్సరాలు ఉన్నది. అక్కడ ఏ కీడు జరగలేదు. అంటే ఆయన కుటుంబం యోగ్యముగా ఉంది, ఆయన కుటుంబంలో ఏ పాపం లేదు, ఏ యొక్క దోషము లేదు, దేవుని ఇష్టపడినటువంటి కుటుంబంగా ఉంది. కాబట్టి అక్కడ 20 సంవత్సరాల మందసం ఉంది. ఆ తర్వాత ఓబేదోదోము ఇంటికి వచ్చింది. అక్కడ 3 నెలలు ఉంది, వర్ధిల్లేరు. కనుక దేవుడు మందసము నీ కుటుంబంలో ఉంటే నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు చేసే పనులన్నిటి మీద దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీపిస్తాడు. మరి ఆయన అన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అన్ని ఈవులను ఇస్తాడు, అన్ని కృపావరములు నీకు ఇస్తాడు. ఆత్మీయంగా నడవటానికి విశ్వాసము, భక్తి, దేవుని వాక్యము సమృద్ధిగా నీకు దొరుకుతుందన్నమాట. కనుక దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? దేవుని మందసము నీ హృదయంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతుండగా ఆ అంగీకరించేటువంటి హృదయంగా నీ హృదయం ఉండగలుగుతుందా?
నీ కుటుంబంలో మందసం ఉందా? ప్రార్థన అనే బలిపీఠం ఉందా? ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ఫ్యామిలీ ఆల్టర్ అని మనం పెట్టాం కనుక ఆ యొక్క ఫ్యామిలీ ఆల్టర్ కంటిన్యూ అవుతుందా? కుటుంబంగా తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ఉంటే దేవుని సన్నిధి మీతో ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఉంటే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. కనుక దేవుడు నీ ఇంటిని కోరుకొని నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. నీలో నివసించాలని ఆశగా ఉంది. నీలో ఉండి నిన్ను ఆశీర్వదించాలని మరి ఆయన కోరుతూ ఉన్నాడు. నీకు కలిగినదంతా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన నీతో మాట్లాడాలి. ఆయన నీకు సంగతులు తెలియజేయాలి. ఆయన దర్శనాలు ఇచ్చి ప్రవచనాలు ఇచ్చి ఆయన నీతో మాట్లాడాలి అని, బయలుపరచాలని, తను తాను బయలుపరచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఎప్పుడైతే దేవుని మందసము నీ యొక్క గృహంలో, నీ యొక్క హృదయంలో, మరి మన మందిరంలో ఉంటుందో అప్పుడు దైవికమైనటువంటి కాపుదల, డివైన్ ప్రొటెక్షన్ నీకు ఉంటుంది. డివైన్ ప్రావిడెన్స్ ఉంటుంది. దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. నీకు ఏ కొదవ లేదు. ఆహారం నిండారులుగా ఉంటుంది. ఐశ్వర్యంతో నింపుతాడు, ఘనతతో నింపుతాడు, కీర్తితో నింపుతాడు. కనుక దేవుడు అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడు. అన్ని ఈవులు ఆయన చేతిలో ఉన్నాయి కనుక అది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హీ ఈజ్ ఏ ప్రొవైడర్. ఆయన ఈరే అయినటువంటి దేవుడు. ఆయన తన పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైనటువంటి సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. నిన్ను కాపాడుతూ ఉంటాడు. కొనుకగా నిద్రపోక నిన్ను కావలి కాస్తాడు. నీకు కాపరి అయి ఉంటాడు. నీకు ఆ దైవికమైనటువంటి దీవెనలు నీకు ఇస్తాడు. దైవికమైనటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. యూ విల్ గెట్ ఏ మిరాక్యులస్ పవర్. దేవుడు అనేక కార్యాలు చేయటానికి ముందుగా నీకు బయలుపరుస్తాడు. ఏది జరగవలసి ఉంటుందో అది దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు. కనుక అటువంటి దేవుణ్ణి నీవు నీ గృహానికి ఆహ్వానించుకుంటావా? ఆ మందసాన్ని నీ గృహంలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఓబేదేదు ఇష్టపడ్డాడు, అబీనాదాబు ఇష్టపడ్డాడు. దావీదు తర్వాత మరి దాన్ని తీసుకొని తన దావీదుపురమునకు తీసుకొని వచ్చి నా దేశము వర్ధిల్లాలని ఆయన కోరుకున్నాడు. కనుక ద బ్లెస్సింగ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్. వ్యక్తిగతంగా నీ హృదయాన్ని నీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని నీవు దేవునికి ప్రతిష్ఠ చేసుకొని దేవుణ్ణి నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తే నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దీవించినటువంటి దేవుడు కుటుంబాలన్నీ కలిసి సంఘానికి వచ్చినప్పుడు సంఘాన్ని దీవిస్తాడు. సంఘం అంతా కలిసి సమాజాన్ని దీవించాలి. మన యొక్క దేశాన్ని దీవించాలి. మన ప్రాంతాన్ని మన వలన దీవెనకరంగా చేయాలి. దేవుడు నీతో ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నిన్ను నిండారులుగా దీవిస్తాడు. నీ కొదవ అనేది ఉండదు, నీకు లేమి అనేది ఉండదు, అనారోగ్యం అనేది ఉండదు. ఎప్పటికప్పుడు నూతన బలం దేవుడు నీకు ఇస్తాడు. కనుక దేవుని వాక్యము నీవు పఠించాలి, దేవుని ప్రార్థించుకోవాలి, దేవుని ఆహ్వానించుకోవాలి. దేవుని చెప్తున్నటువంటి మాట మత్తయి రాసిన సువార్త 4:4 చెప్తున్నటువంటి మాట, మనుషుడు రొట్టె వలన జీవించాడు. మనం రొట్టె వలన జీవిస్తున్నామని అనుకుంటాం, కానీ దేవుని కృప లేకుండా, దేవుని యొక్క మాటలు మనం వినకుండా మనం జీవించలేము. నీవు విశ్వాసం ఉంది కానీ నీ క్రియలు మృతమే. కనుక నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడివే. దేవుని లేకుండా ఉన్న జీవితము మృతమైనటువంటి జీవితం. పాపము యొక్క జీవితం మృతమైనటువంటి జీవితం, చచ్చిన దాంతో సమానం. కనుక ఈ రోజున మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దేవుణ్ణి మీరు మీ కుటుంబాలకి ఆహ్వానించుకోండి. ఆ ఫ్యామిలీ ఆల్టర్ అనేది పెట్టుకోండి. ఆ దేవుని యొక్క బలిపీఠాన్ని, ఆ మందసాన్ని మీరు తెచ్చుకోండి. దేవుడు నివసించేటువంటి యోగ్యమైన కుటుంబంగా మీ కుటుంబాలు మార్చబడాలని కోరుతున్నాను. దేవుడు దీవించే కుటుంబాలుగా మీరు ఉండాలి. ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరం చివరి వరకు కూడా మీరు ఒక్కొక్కరు మీ కుటుంబాల్లో దీవించబడాలి. ఇండివిజువల్గా తల్లిదండ్రులు దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ యొక్క కనెక్టివ్ ఫ్యామిలీస్, బంధువర్గం అంతా మీ వల్ల దీవించబడాలి. అటు రీతిగా దేవుడు తన మందసాన్ని మన మందిరంలో పెట్టి
మన కుటుంబాల్లో పెట్టి మన హృదయాల్లో దేవుని మందసము, దేవుడు నాలో ఉన్నాడు, నాకు ధైర్యం ఉంది, నేను ముందు కొనసాగుతాను, నన్ను దీవిస్తాడు అనే విశ్వాసము ప్రతి ఒక్కరికి కలుగునుగాక. దేవుడి మాటల్లో మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు. విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. ప్రభా మందసము మా హృదయాల్లో, మీ సన్నిధి మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘములో పరిశుద్ధంగా మేము జీవించడానికి మీరు కృపను అనుగ్రహించి హెచ్చరించిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. నన్ను నిలబెట్టుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, విత్తబడినటువంటి వాక్యం మేము మర్చిపోకుండా దాన్ని పదే పదే మేము తండ్రి ప్రభా గుర్తుపెట్టుకోవలాగిన మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.